హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిష్ వాష్ పేస్ట్ చేసి చూపించబోతున్నాను. ముందుగా ఏదైనా ఒక బౌల్లో 100 ml వాటర్ తీసుకోండి. ఇది వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన ప్యూరిఫైడ్ వాటర్ అన్నమాట. తర్వాత ఇందులో కాస్టిక్ సోడా వేయాలి. ఈ కాస్టిక్ సోడాని నీళ్ళల్లో నెమ్మదిగా వేసి పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. నీళ్ళల్లో కాస్టిక్ సోడా వేసినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి హీట్ ఎక్కుతుంది. కాబట్టి చల్లారే వరకు ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత ఇందులో యాసిడ్ స్లర్రీ వేసి బాగా కలపాలి. ఇక్కడ నేను 50 grams స్లర్రీ వేస్తున్నాను. కొలతలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు. కెమికల్స్ కలిపేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీ గ్లౌస్ వేసుకోండి. జాగ్రత్తలన్నీ తీసుకుని మాత్రమే స్టార్ట్ చేయండి. ఇప్పుడు సోడా యాష్ వేస్తున్నాను. సోడా యాష్ అంటే ఏం కాదండి, మనం రెగ్యులర్గా ఉపయోగించే బట్టల సోడానే సోడా యాష్ అంటారు. సో ఇది కూడా వేసేసాక అన్నీ బాగా కలిసే విధంగా మంచిగా కలపాలి. ఈ కెమికల్స్ అన్నీ మీకు కెమికల్ షాప్స్లో దొరుకుతాయి, తీసుకోండి. ఇది కమర్షియల్ ఫార్ములా అన్నమాట, చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు SLES వేస్తున్నాను. ఇది చాలా చిక్కగా ఉంటుంది, పడటానికి కొంచెం టైం పడుతుంది, ఓపిక్గా ఉండాలి. డిష్ వాష్ను మనం 4 రూపాల్లో ఉపయోగించవచ్చు. 1 లిక్విడ్, 2 బార్ టైపు, 3 పేస్టు, 4వది వచ్చేసి పౌడర్. లిక్విడ్ బార్ టైపు మనం ఇంతకుముందు వీడియోస్లో చేసాము. సో ఇప్పుడు పేస్ట్ అయితే చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో పౌడర్ కూడా చేద్దాము. ఇవన్నీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత కలర్ వేద్దాము. ఇక్కడ నేను వాషన్ బ్లూ కలర్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన కలర్ వేయచ్చు. ఫుడ్ కలర్స్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ముందు కొద్దిగా వాటర్లో కలిపి మాత్రమే ఉపయోగించండి. చూడండి, చాలా బాగుంది కలర్ అయితే. మీరు గ్రీను, రెడ్, ఎల్లో ఇలా రకరకాలుగా చేయొచ్చు, అందంగా కూడా ఉంటుంది. ఇంకా చివరిగా సెంట్ వేద్దాము. ఇది లెమన్ సెంట్ అన్నమాట. 1 ml వేయండి చాలు. సెంట్ కూడా వేసాక అన్నీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలపాలి. మన డిష్ వాష్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఎలా పనిచేస్తుందో కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఇది టిఫిన్ చేసిన ప్లేటు, చూడండి ఎంత జిడ్డుగా ఉందో. కొంచెం అప్లై చేయండి చాలు, జిడ్డు మురికి చిటికలో వదిలిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.